అన్న గోపాలపట్నం. ఇక్కడే పక్కా. ఇప్పుడే వస్తాను నాన్న. జగనన్న ఆరోగ్యశ్రీ వల్ల నాన్నగారికి ఒక స్టంట్ వేయించగలిగాను. ఇప్పుడేమో ఇంకో స్టంట్ పడింది. ఏం చేయాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు. జేబులే చూస్తే చెల్లిగా అవ్వలేదు. మమ్మల్ని దేవుడే కాపాడాలి. ఉదయం పెన్షన్ ఇవ్వడానికి మీ ఇంటికి వచ్చానండి. ఇంట్లో ఎవరు లేరు, ఎక్కడికి వెళ్ళారు? ఉదయాన్నే హాస్పిటల్కి వెళ్ళి వచ్చామండి. మా నాన్నగారికి ఒంట్లో బాగాలేదు. సార్, నాన్నగారికి ఏమైందండి? ఏం చెప్పమంటారండి, లాస్ట్ టైం గుండెలో నొప్పి వస్తే స్టంట్ వేశారు. మళ్ళీ ఉదయాన్నే గుండెలో నొప్పి వచ్చిందంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాం. మళ్ళీ స్టంట్ వేయాలంటున్నారు. జేబులో చూస్తే చెల్లిగవ్వ కూడా లేదు. ఏం బతుకులివి! ప్రాణం వదులుకునే ధైర్యం లేదు, కాపాడుకునేంత స్తోమత లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక ఆ దేవుడే మమ్మల్ని కాపాడాలి. చుట్టుపక్కల కూడా మాకు సాయం చేయడానికి ఎవ్వరూ లేరు. అన్నిసార్లు కాపాడడానికి దేవుడే రావాల్సిన అవసరం లేదండి. దేవుడు లాంటి మనసు వచ్చినా చాలు. మనలాంటి జీవితాలు ఎన్నో బాగుపడతాయి. మీరేం చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదండి. మన విశాఖపట్నం వెస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి వైఎస్ఆర్సీపీ తరపున మన ఆనంద్ అన్న ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. విశాఖ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ఎవరైతే గుండె ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఆపరేషన్ దగ్గర నుంచి మందుల దాకా, హాస్పిటల్కి వెళ్ళినప్పటి నుంచి ఇంటికి వచ్చేదాకా అన్నీ ఆయనే చూసుకుంటూ స్తోమత లేని కుటుంబాలకి సాయంగా నిలబడుతున్నారు మన ఆనంద్ అన్న. ఇక మీదటి నుంచి గుండె ఆపరేషన్ జరిపించుకోవాలనుకునే ఏ పేదవాడు భయపడాల్సిన పనే లేదు. గుండె మీద చేసుకొని ధైర్యంగా ఉండొచ్చు. మనల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకునే నాయకుడు దొరికాడు. మీరు చెప్తుంటే చాలా ఆనందంగా ఉందండి. మా నాన్న బతుకుతాడని నమ్మకం వచ్చింది. ఓటు విలువైంది అంటే ఏంటో అనుకున్నాను. ఒక ప్రాణాన్ని కాపాడుతుందనే విషయం ఈరోజే తెలుసుకున్నాను. ఆనందన్న లాంటి వాళ్ళకి ఓటేస్తే ఓటుకి విలువ వస్తుంది. మన బతుకులు ఆనందంగా ఉంటాయి. ఈసారి నా ఓటు ఆనందన్నకే. ఈసారి మా ఓటు ఆనందన్నకే. ఫ్యాన్ గుర్తుకే మన ఓటు. జనంలో జనంతో, జనం కోసం ఆ ఒక్కడు అడారి ఆనంద్ కుమార్, వైజాగ్ వెస్ట్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి. ఓట్ ఫర్ ఫ్యాన్.